రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ వారానికి ఒకసారో రెండు సార్లు బిర్యానీ లాంటిది కూడా క్యాంటీన్లో పెడతారు. డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఫోన్ చేసుకోవడానికి కూడా వారానికి 10 నిమిషాలు ఎంతో పెడతారు. అది కూడా టోకెన్ ఇచ్చి ఫోన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి కరోనా టైంలో వీడియో కాల్స్ కూడా అలో చేశారు. ఎందుకంటే ములాఖత్తు కష్టం కాబట్టి వీడియో కాల్స్కి కూడా ప్రతి ఖైదీకి వారంలో ఇంతసేపు మాట్లాడుకోవచ్చని వీడియో కాల్స్ కూడా అలో చేస్తారు. సో అలాగా ఉంటుంది. సో ఫుడ్డుకి సంబంధించి కూడా మంచిగా ఫుడ్డు తినచ్చు. అంటే అక్కడ కానీ మేనేజ్ చేయగలిగితే. ఇక పడుకోవడానికి సంబంధించి మామూలుగా అయితే ఖైదీలని అక్కడ కూడా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఖైదీలు మన నచ్చిన సెల్లో ఉండడానికి కూడా డబ్బులు ఇవ్వాలి. నేను ఆ మధ్య మా ఫ్రెండు బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే ముందుగా నేను ఏ సెల్లో సెలెక్ట్ చేసుకోవాలో నేను చూస్తాను అంటే దానికి ఒక 500 ఎంత ఇస్తే ముందు చూపిస్తారు. చూపించడానికి 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వాలి. చూపించినాక సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2000 నుంచి 5000 వరకు ఆ సెల్ క్వాలిటీని బట్టి చూస్తారనమాట. సో వాటిలో అంటే అక్కడ ఉన్న సౌకర్యాలు, అక్కడ ఉన్న ఖైదీల బిహేవియరు ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్నాక ఆ సెల్లో పెడతారు. సో లేదంటే నేను ఇందాక చెప్పిన హాస్పిటల్ మెడికల్గా ఇది ఒక్కొక్కసారి బయట హాస్పిటల్లో కూడా ఉంటారు. మనం ఆ మధ్య అంతా కూడా చూసాము. ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళు రమేష్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్కి కూడా అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. మన అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా రమేష్ హాస్పిటల్లోనే ఎక్కువ కాలం ఉన్నారు. సో అలాగా కూడా చేసుకుంటారు. సో ఇక్కడ ములాఖత్తు, అక్కడ ఉండడానికి చోటు, తర్వాత ఫుడ్డు ఇవన్నీ కూడా మనకి క్వాలిటీగా చేసుకోవచ్చు. అట్లాగే ఇక ఏసీ లేకపోతే ఫ్యాన్లు ఇవన్నీ బెడ్డు ఇవన్నీ కూడా మామూలుగా అయితే కోర్టు పర్మిషన్ తీసుకొని అక్కడ ఇవ్వాలి. కానీ ఒక్కోసారి అక్కడే అలో చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నంతలో అక్కడ సౌకర్యాలని వాళ్ళు కల్పిస్తారు. మనకి చాలా కేసులు ఉన్నాయి. దీని మీద సెలబ్రిటీలు తిహార్ జైల్లో ఎలా ఉన్నారనేది సునేత్రా చౌదరిని ఒక ఆవిడ బుక్ కూడా రాసింది సపరేట్గా. అంటే తిహార్ జైల్లో సెలబ్రిటీల జీవితాలు ఎలా ఉన్నాయని. అందులో శోభరాజు కూడా ఉన్నాడు. అతను కుకింగ్ కూడా అతనే చేసుకునేవాడు. కుకింగ్లో మటను చికెన్ అన్నీ కూడా రోజు చేసుకునేవాడు. అతను ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పుకోవచ్చు. అతను బర్త్డేకి కూడా అతను తప్పించుకున్నది కూడా బర్త్డే అప్పుడు మొత్తం జైల్లో ఉండే ఈ స్టాఫ్కి అంతా కూడా కేకులు తెప్పించి ఆ కేకులో మత్తు మందు పెట్టి వాళ్ళందరూ తిన్నాక మత్తులోకి వెళ్ళిపోయింటే ఇతను రాయల్గా ఇతను ఇంకొంతమంది నడుచుకుంటే బయటికి వెళ్ళారు. సో అంటే ఆ స్థాయిలో జైళ్ళల్లో అవినీతులు జరుగుతుంటాయి. జైళ్ళల్లో డబ్బులు ఉన్న వాళ్ళదే రాజ్యం అని చెప్పచ్చు. డబ్బు పలుకుబడి పనిచేస్తే ఖచ్చితంగా ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే బెయిల్ రిజెక్ట్ అయిందో కోర్టులో బండి సంజయ్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని. సో ఏ జైలుకి పెడతారు, ఆ జైల్లో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి, స్టాఫ్ ఎవరున్నారు, అక్కడ జైలర్ ఎవరున్నారు ఏంటి, ఇవన్నీ వాళ్ళు చూసుకొని ముందుగానే. లేకపోతే ఏముందంటే మామూలు ఖైదీలను అయితే హ్యూమిలేట్ చేస్తారు బాగా. అక్కడ వాళ్ళు బట్టలు ఇప్పేసి చెక్ చేయడం దగ్గర నుంచి వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ సీనియర్ ఖైదీలు ఉంటారు. వాళ్ళు కూడా కొత్తగా వీళ్ళ ఖైదీల్ని మన కాలేజీలో ఎలాగ ర్యాగ్ చేస్తారో అలాగే ర్యాగింగ్ చేస్తారు. సో అక్కడంతా డబ్బులు అవసరం అవుతుంది. చాలా జైళ్ళల్లో అయితే ఫుడ్ కూడా అమ్ముతారు అక్కడ. అంటే ప్రైవేట్గా, మామూలుగా అది రూల్ ప్రకారం అమ్మకూడదు, కానీ వాళ్ళు అక్కడ అమ్ముతారు. ఆ మధ్య బెంగళూరు జైల్లో చూసినప్పుడు ఇడ్లీ 100 రూపాయలు, దోశ 250, 300 అలాగే అక్కడే కొనుక్కొని కూడా తినచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే డబ్బులు ఉండి ఇంకా పలుకుబడి ప్లస్ డబ్బు 2 ఉంటే ఖచ్చితంగా రాజభోగాలు, అంటే మనం బయట రాజభోగాలతో పోల్చలేం, కానీ విత్ ఇన్ ద జైల్లో మ్యాక్సిమం రాజభోగాలు ఎంజాయ్ చేయొచ్చు. చాలామందికి మటను చికెన్లు వాళ్ళ ఇళ్ళల్లో కూడా వండిపెట్టి గార్డులు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మందు కూడా దొరుకుతుంది వాళ్ళకి. ఒక అమ్మాయి విషయమే కష్టం, అది కూడా
ఆ, వాయిదాలకు వెళ్ళినప్పుడు అక్కడ అవి కూడా జరుగుతుంటాయి. అంటే వాయిదా మార్నింగ్ 11కి అంతా కోర్టులో పని అయిపోగలిగితే ఈవినింగ్ 12 వరకు కూడా ఆ, మనకి టైం ఇస్తారు. ఈ 12 వరకు ఇళ్ళకి వెళ్ళొచ్చు, లేకపోతే హోటల్కి వెళ్ళొచ్చు. అంటే ఎస్కార్ట్ ఉంటారు పోలీసులు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ భార్యలు ఉంటే భార్యలతో గడపడం, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్తో గడపడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మామూలుగా. సో కాబట్టి బండి భగీరథకు కూడా ఖచ్చితంగా జరిగే అవకాశాలైతే ఉన్నాయి. జరుగుతున్నాయా లేదా అనేది మనకి నిర్ధారణగా తెలీదు గానీ, ఖచ్చితంగా జరిగే అవకాశాలు, పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి.